అందరికీ నమస్తే. 1994లో ఒక సినిమా వచ్చిందిలా. యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉర్రూత లూపింది ఆ సినిమా. ఏం సినిమా అదంటే శుభలగ్నం సినిమా. 1994లో వచ్చింది. 32 సంవత్సరాలు అవుతుంది ఆ సినిమా వచ్చి. ఆ సినిమా మర్చిపోయినా కానీ అందులో ఒక పాట మాత్రం ఇప్పటికి జనాలు మర్చిపోరు. శిలక ఏ తోడు లేక ఏటైపమ్మ ఒంటరి నడక. మొగైని అమ్ముకుంటుంది పెళ్ళం ఆ సినిమాలో. సేమ్ గట్టినే జరిగింది. మళ్ళీ ఈ 32 ఏళ్లకు ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే మధ్యప్రదేశ్లో జరిగిందంట. మధ్యప్రదేశ్లో మొగనికి 42 ఏళ్ళు. ఆ మొగడు పనిచేసే ఆఫీసులనే ఒక ఆమెకు 52 ఏళ్ళు అంట. ఆ 52 ఏళ్ళ ఆమెకు ఈయన మరిగిండు. 52 ఏళ్ళ ఆయనకి మరిగితే ఈ ముచ్చట పెళ్ళాన్ని తెలిసిందంట. పెళ్ళానికి ఏ ముచ్చట తాగినా కానీ ఈ ముచ్చట మాత్రం తాగదు. చిన్న పెళ్ళాన్ని తెలిసిందంట. పెళ్ళాన్ని తెలిసాగానే ఇద్దరిని పిలిపించిందంట. మొగన్ని ఉంచుకున్నామని ఇద్దరు పిలిపించి ముగ్గురు కలిసి కూర్చురంట. ఏం సంగతి ఎట్ట లెక్క ఎన్ని రోజులు మీ ఎవరు నడసబట్టి నీ మైకంలో పడి నా మొగడు నన్ను చూస్తలేడు, నా పిల్లలు చూస్తలేడు, అసలు ఇంటికే వస్తలేడు, నా రోగన లేడు, నా కాళ్ళ లేడు, ఏం చేసినావు ఎక్కడ కథ చెప్పనుకొని ఉంచుకున్నామని అడిగిందంట పెళ్ళం. అడిగితే నాకు ఆయన అంటే ఇష్టమని ఆమె చెప్పిందట. ఆమెకు 52 ఏళ్ళు, ఈయనకి 42 ఏళ్ళు, 10 ఏళ్ళ డిఫరెంట్ ఉంది. నాకు ఆయన అంటే ఇష్టమని ఆమె చెప్పిందంట. ఈయన అడిగిందంట నీ సంగతి ఏంది మరి పెళ్లి కొడుక నీదేంది అనగానే నాకు కూడా ఆమె అంటే చాలా ఇష్టం అన్నట. మరి ఆమె నీకు ఇష్టం, నీకు ఆమె ఇష్టం, మరి నేను ఎక్కడ పోవాలి అని అన్నదంట. నువ్వు ఎడనా పడతావు నాకైతే తెలియదు కానీ నేను మాత్రం ఆమె ఉంటుంటా అని చెప్పిండట. ఇట్ట కాదు అట్ట కాదు అనుకొని చిన్న ఫ్యామిలీ కోర్టుకు పోయిందట. ఫ్యామిలీ కోర్టుకు పోయి ఫ్యామిలీ కోర్టులో చిన్నపాటి కేసు పెట్టిందట. కేసు పెట్టి నా మగడు నన్ను చూసుకుంటలేడు, చేస్తలేడు, అసలు మొత్తం ఆగమాగం అడి ఉంది ఇంట్లో, నా పిల్లలను కూడా మందలిస్తలేడు, దీని మైకంలో పడ్డాడు, మొత్తం నా మగడు నా ఇంటికి వస్తలేడు అనుకొని ఫ్యామిలీ కోర్టుకు పోయిందట. ఫ్యామిలీ కోర్టుకు పోగానే ఆడ ఏం చేసిరంటే వాళ్ళు చిన్నపాటి కౌన్సిలింగ్ ఇద్దామని సరే పెద్ద మనుషులు ఉంటారు కదా, పెద్ద మనుషులు ఇంటి ఆ మొగడిని ఆ ఉంచుకున్నామని ఏమని ముగ్గురు కూసబెట్టి ఎట్టెట్ట లెక్క ఏం కథ ఏడొస్తుంది పంచాయి మీకు ఏం కథ అని అంటే మొత్తం క్లియర్గా చెప్పిరంట. క్లియర్గా చెప్పినాక భర్తకు నచ్చ చెప్పిరంట. అయ్యా ఉంచుకున్నామే వెన్నడుకున్నా ఉంచుకున్నామే, పుస్తకట్టినామే వెన్నడుకున్నా పుస్తకట్టినామే, ఆమెనే నీ పిల్లం ఏమైనా ఉంచుకున్నామే, ఈమెను ఇన్ని రోజులు ఎట్నో ఇక పాడై ఉంచుకున్నామో ఏం చేసినావు ఎక్కడో ఈమెనంతా విడిచిపెట్టు భార్యను ఏలుకో అని పెద్ద మనుషులు చెప్పిరట. భర్త అన్నాడంట లేదు 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 నా భార్య పిల్లలనైనా వదులుకుంటా కానీ నా లవర్ని మాత్రం నేను వదులుకోనని చెప్పిండట. మరి లవర్ని వదులుకోకుండా మరి భార్య పిల్లలు ఎట్ట బతకాలే అని ఎమ్మటే భార్య లేచిందట. భార్య లేచి నువ్వు ఎటన్నా పడి సావురా నాయన, నాకు పిల్లలు ఉన్నారు, నేను నాకు ఇల్లు లేదు, పైసలు లేవు, ఏం లేవు, మరి నా బతుకు ఏం కావాలి, నన్ను ఏం చేస్తావు చెప్పాను అన్నదట. మరి ఏం చేయాలని చెప్పాను కానీ ఆ ఉంచుకున్నాం అన్నదట. నాకు 1,50,00,000 రూపాయలు నా చేతిలో పెడితే 1,50,00,000 రూపాయలు నా చేతిలో పెడితే నా మొగని నిష్పెడత తీసుకోపో అని చెప్పిందట. ఆలోచించిందట జరసేపు. 1,50,00,000 అంటే నాకు పెద్ద సమస్య కాదు, 1,50,00,000 నీ చేతిలో పెడతా అని 1,50,00,000కు బేరం కుదురుకొని మొగని అమ్మేసింది, ఉంచుకున్నాము, కొనుక్కుంది. కాదని కొనుక్కుందట. ఒక పెద్ద ఇల్లు ఇచ్చిందట. 27 లక్షల రూపాయలు నెట్ క్యాష్ ఇచ్చిందట. ఎందుకంటే మరి ఈ భార్య పిల్లలు కూడా బతకాలిగా. మరి ఇప్పుడు ఆడేమో ఆమెని చేసుకొని ఆడంతా ఆడు ఎంజాయ్ చేస్తుండే, అందుకోసమని నేను బతకాలని నాకు కావాలంటే ఒక ఇల్లు ఇచ్చిందంట. ఇల్లుతో పాటు 27 లక్షల రూపాయల నగదు ఇచ్చిందంట. మొత్తం కలిసి అన్నీ కలిసి 1,50,00,000 రూపాయలు ముట్ట చెప్పినాక ఇక ఇడాకుల పత్రం తీసుకురు ఎట్నో కానీ మొత్తానికి లీగల్గా చట్టపరంగా భర్తను అమ్మేస్తే కొనుక్కుందంట. ప్రియురాలు కొనుక్కుందంట. మొగడు ఆమెమ్మడి పోయిండు. పిల్లలు బాబాయి ఫస్ట్ పిల్లం కలిసి ఇటు పోయిరంట. 1,50,00,000 రూపాయలు తీసుకొని ఇటు పోయిరంట. చూడురు కథ ఏడికి అవుతుంది ఇక రోజు కింద. సినిమాలో చూసి బయట జరుగుతుందా, బయట చూసి సినిమాలలో జరుగుతున్నాయా అర్థం కాని పరిస్థితుల్లా. 1,50,00,000 అమ్ముకున్నవి ఇవ్వాలా, సరే నువ్వంటే అమ్ముకున్నవి ఇవ్వాలా, మరి పైసలు ఎన్ని రోజులు ఉంటాయి, మళ్ళీ ఆమె అయినా కొనుక్కుంది, మరి ఆమె దగ్గర నన్ను ఉంటాడు అయ్యాడు, మళ్ళీ అంతకంటే ఎక్కిస్తా మళ్ళీ వాళ్ళని దొరికిరనుకో, ఈయనకి 42 ఏళ్ళేనా, ఈయనకి అడంగిడంగా ఇంకా జరంత ఊగా ఉండే ఉంటుంది. మరి ఆమె దగ్గర నన్ను ఉంటున్నా ఆమె కాడికి వెళ్ళి మళ్ళీ ఇంకోళ్ళ కాడికి పోతుండొచ్చునా, లేకపోతే మరి మొత్తం పైలు అయిపోయినాక నా నాకు కావాలని మన పోతారా, మళ్ళీ అది అట్ట కనుక పోతే మళ్ళీ ఉన్నట్టు నేనే చదువుతా ముచ్చట. కానీ భర్తలని భార్యలు అమ్ముకుంటున్నారంట, ఉంచుకున్న వాళ్ళు కొనుక్కుంటారంట. ఈ ముచ్చట మధ్యప్రదేశ్లో జరిగిందిలా. 1,50,00,000 అమ్మేసిన భార్య అని వచ్చింది పేపర్లు ఇవ్వాల.